అందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారికి జూలై 15, 16, 17 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశివారి వ్యక్తిత్వం ఒక లోతైన సముద్రం లాంటిది. పైకి ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా కనిపించినా వారి లోపల మాత్రం ఎన్నో భావోద్వేగాల అలజడులు, అంతుచిక్కని రహస్యాలు దాగి ఉంటాయి. వీరిని అర్థం చేసుకోవడం మొదలుపెడితే అడుగడుగునా ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. వీరిది కేవలం ఒక రాశి కాదు, అదొక శక్తి స్వరూపం. వీరి అధిపతి కుజుడు కావడం వల్ల ధైర్యం, సాహసం వీరికి పుట్టుకతోనే వస్తాయి. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు అలుపెరగని యోధుల్లా పోరాడతారు. వీరి పట్టుదల చూసి కొందరు మొండితనం అనుకోవచ్చు, కాని అది వారి అంకితభావానికి నిదర్శనం. ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే తత్వం వీరిది. జలతత్వ రాశి ప్రభావంతో వీరిలో అంతర్దృష్టి, నాలెడ్జి అద్భుతంగా ఉంటాయి. ఎదుటివారి కళ్లలోకి చూసి వారి మనసులో ఏముందో, వారి అసలు ఉద్దేశం ఏంటో ఇట్టే పసిగట్టేస్తారు. వీరి ముందు నాటకాలు, కపట వేషాలు అస్సలు పనిచేయవు. అందుకే వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. వీరి చూపుల్లోనే ఒక తెలియని అయస్కాంత శక్తి, తీవ్రత దాగి ఉంటాయి. ఆ చూపు సూటిగా మనసు లోతుల్లోకి వెళ్ళిపోతుంది. పైకి ఎంతో గంభీరంగా, కొన్నిసార్లు కఠినంగా అనిపించినా అది కేవలం వారి ఆత్మరక్షణ కవచం మాత్రమే. ఆ కవచం లోపల ప్రేమించే వారికోసం పరితపించే ఒక సున్నితమైన హృదయముంటుంది. వృశ్చికరాశి వారిని తేలుతో పోలుస్తారు. ఎలాగైతే తేలు తనను తాను రక్షించుకోవడానికి చివరి అస్త్రంగా తన కొండిని ఉపయోగిస్తుందో, అలాగే వీరు కూడా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తారు. వీరిని కవ్వించడం అంటే నిద్రపోతున్న సింహాన్ని నిద్రలేపడం లాంటిదే. వీరి అంతర్గత ప్రపంచం ఎంతో సంక్లిష్టమైనది, ఆసక్తికరమైనది. వీరి మనస్సులో ఏముందో పూర్తిగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. తమ భావాలను, బాధలను అంత త్వరగా బయటపెట్టరు. అన్నింటినీ తమలోనే దాచుకుని ఒంటరిగా పోరాటం చేస్తారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా, నష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగల మానసిక స్థైర్యం వీరి సొంతం. పడిపోయినా కుంగిపోకుండా మరింత బలంగా పైకి లేస్తారు. ఫీనిక్స్ పక్షి బూడిద నుండి ఎలాగైతే పునరుజ్జీవనం పొందుతుందో, వీరు కూడా వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుని కొత్త శక్తితో తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. నమ్మకం, నిజాయితీ అనేవి వీరికి ప్రాణం కన్నా మిన్న. తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, భాగస్వాములకు పూర్తి విధేయత చూపిస్తారు. తాము నమ్మిన వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వీరి స్నేహం దొరకడం ఒక అదృష్టం. అయితే వీరి నమ్మకాన్ని పొందడం అంత సులభం కాదు. ఎన్నో పరీక్షలు పెట్టి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాతే తమ హృదయంలో స్థానం ఇస్తారు. కాని ఒక్కసారి వీరి నమ్మకాన్ని పోగొట్టుకుంటే దానిని తిరిగి సంపాదించడం దాదాపు అసాధ్యం. ద్రోహాన్ని వీరు ఎప్పటికీ క్షమించలేరు. వీరిలో దాగి ఉన్న పరిశోధనాతత్వం అమోఘం. ఏదైనా విషయంపై ఆసక్తి కలిగిందంటే చాలు, దాని మూలాల్లోకి వెళ్లి పూర్తి నిజానిజాలు తెలుసుకునేవరకు నిద్రపోరు. పైపైన మెరుగులను, మోసపూరిత మాటలను ఇట్టే పసిగట్టేస్తారు. అందుకే వీరు గొప్ప పరిశోధకులుగా, విశ్లేషకులుగా రాణిస్తారు. వీరికున్న ఏకాగ్రత అసాధారణం. ఒక పనిని మొదలుపెడితే వారి దృష్టి మొత్తం దానిపైనే కేంద్రీకృతమై ఉంటుంది. చుట్టూ ఎన్ని ఆటంకాలున్నా, ప్రలోభాలున్నా వారి ఏకాగ్రతను దెబ్బతీయడం చాలా కష్టం. ఈ లక్షణమే వారిని తాము అనుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరేలా చేస్తుంది. శక్తికి, పరివర్తనకు ఈ రాశి ప్రతీక. జీవితంలో వచ్చే మార్పులను వీరు భయంతో కాకుండా ఒక అవకాశంగా చూస్తారు. అవసరమైతే తమను తాము పూర్తిగా మార్చుకోవడానికి, పాత అలవాట్లను వదిలి కొత్తగా రూపాంతరం చెందడానికి వెనుకాడరు. పాము కుబుసం విడిచినట్లు వీరు కూడా కష్టాల నుండి బయటపడి మరింత శక్తివంతంగా ఉద్భవిస్తారు. వీరికున్న దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని సహజంగానే లీడర్గా నిలబెడతాయి. మీరు తలచుకుంటే ఇతరులను మంచి మార్గంలో నడిపించగలరు. వారిలో స్ఫూర్తిని నింపగలరు. మీ మాటల్లోని నిక్కచ్చితనం, నిజాయితీ ఇతరులను సహజముగా ఆకట్టుకుంటాయి. వీరు ప్రేమించిన వారిపట్ల ఎంతో మృదువుగా, ఆప్యాయంగా ఉంటారు. వారికోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు. వీరి ప్రేమ చాలా తీవ్రమైనది, గాఢమైనది. కాని అదే సమయంలో వీరిలో కొద్దిగా పొసెసివ్నెస్, ఈర్ష్య వంటి లక్షణాలు కూడా ఉంటాయి. తమకు ప్రియమైన వారిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎంతటి మానసిక ఒత్తిడి వచ్చినా వీరు తట్టుకుని నిలబడగలరు. కష్టకాలంలో కుంగిపోకుండా తమ అంతర్గత బలంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. వీరి మానసిక స్థైర్యం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. రహస్యాలను కాపాడటంలో వీరు దిట్ట. మీరు వీరితో ఒక రహస్యాన్ని పంచుకుంటే అది వారి సమాధి వరకు భద్రంగా ఉంటుంది. అందుకే వీరు నమ్మకమైన స్నేహితులుగా, సలహాదారులుగా పేరు తెచ్చుకుంటారు. వీరి దగ్గర మీ బలహీనతలను కూడా బయటపెట్టవచ్చు. కొన్నిసార్లు వీరి మౌనం అపార్థాలకు దారితీయవచ్చు.
వీరు ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల అహంకారులుగా కనిపించవచ్చు, కాని అది నిజం కాదు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడి తమ శక్తిని వృధా చేయడం వీరికి ఇష్టముండదు. అందుకే వీరి మాటలకు ఎంతో విలువ ఉంటుంది. మొత్తమీద చెప్పాలంటే వృశ్చికరాశివారు ధైర్యానికి, పట్టుదలకు, లోతైన ప్రేమకు, అద్భుతమైన అంతర్దృష్టికి నిలువెత్తు నిదర్శనం. వీరి వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. వీరిలోని తీవ్రత, నిజాయితీ, ఎదుర్కొనే తత్వం వారిని గుంపులో ప్రత్యేకంగా నిలబెడతాయి. వీరితో స్నేహం చేయడం, వీరి ప్రేమను పొందడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. గ్రహస్థితుల ఆధారంగా జూలై 15, 16, 17 తేదీలలో మీ రాశివారికి జరగబోయే ఫలితాలను మీకు ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపే విధంగా ఒక మిత్రుడిలా మీతో మాట్లాడుతున్నట్లుగా వివరిస్తాను. అంతిమంగా మీ సంకల్ప బలం, మీ కృషే మిమ్మల్ని నడిపిస్తాయని గుర్తుంచుకోండి. జూలై 15, మంగళవారం. ఈ రోజు మీలో ఒక విచిత్రమైన మానసిక సంఘర్షణ నడుస్తుంటుంది. ఒకవైపు మీ మనసు ఇంట్లోనే లగ్నమై ఉంటుంది, మరోవైపు మీ ఆలోచనలన్నీ మీ వృత్తి, సమాజంలో మీకున్న గౌరవం చుట్టూ తిరుగుతుంటాయి. దీనికి కారణం మీ సుఖస్థానమైన 4వ ఇంట్లో చంద్రుడు రాహువుతో కలిసి ఉండటం. దీనివల్ల ఇంట్లో ఏదో తెలియని అశాంతి, తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన లేదా ఇంటికి సంబంధించిన విషయాల్లో అనుకోని చికాకులు ఎదురవ్వచ్చు. మనసు కొంచెం గందరగోళంగా, ఏ నిర్ణయం సరిగా తీసుకోలేని స్థితిలో ఉండవచ్చు. అనవసరమైన ఆలోచనలు, భయాలు మిమ్మల్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలికమే. ఈ సమయంలో మీరు చేయాల్సిందల్లా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడమే. వీలైతే ఇంట్లో కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం మంచిది. ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే, మీ జీవిత భాగస్వామితో మీ బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. 7వ ఇంట్లో శుక్రుడు తన సొంత రాశిలో బలంగా ఉండటం వల్ల మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం, ప్రేమ, మద్దతు లభిస్తాయి. వారు మీ మానసిక ఆందోళనను అర్థం చేసుకుని మీకు ధైర్యాన్ని ఇస్తారు. వారి సలహాలు ఈ రోజు మీకు ఎంతో ఉపయోగపడతాయి. వివాహితులకు ఇది చాలా మంచి రోజు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా గడుపుతారు. ఇక ప్రేమికుల విషయానికొస్తే, మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండండి. మీలోని అశాంతిని వారిపై చూపించకండి. ప్రశాంతంగా మాట్లాడితే మీ బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి కారణంగా కొంచెం నీరసంగా అనిపించవచ్చు. 8వ ఇంట్లో సూర్యుడు, గురువు కలిసి ఉండటం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్తి లేదా వేడి చేసే అవకాశముంది. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికంగా కూడా ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. 8వ ఇంట్లో గ్రహాల కలయిక అనుకోని ఖర్చులను సూచిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైన వాటికి ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఉద్యోగస్తులకు మాత్రం ఈ రోజు ఒక వరంలా ఉంటుంది. మీ రాశినాథుడైన కుజుడు 10వ ఇంట్లో కేతువుతో కలిసి అత్యంత శక్తివంతంగా ఉన్నాడు. మీరు పనిలో అసాధారణమైన చురుకుదనాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ మాటకు విలువ ఉంటుంది. ఎంతటి కష్టమైన పనినైనా సరే పట్టుదలతో పూర్తిచేసి విజయం సాధిస్తారు. మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా తమ వ్యాపార రంగంలో దూసుకుపోయే సమయం. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన రోజు. మీ నిర్ణయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. విద్యార్థులు ఉన్నత విద్యపై, కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతారు. 9వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. అయితే 5వ ఇంట్లో ఉన్న శని కారణంగా చదువుపై ఏకాగ్రత పెట్టడానికి కొంచెం కష్టపడాల్సి రావచ్చు. బద్ధకాన్ని వదిలి పట్టుదలతో చదివితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మొత్తంగా చెప్పాలంటే, ఈ రోజు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తూ మీ వృత్తి జీవితంలో మీ శక్తిని పూర్తిగా ఉపయోగిస్తే మీకు అద్భుతమైన రోజు అవుతుంది. జూలై 16 బుధవారం. వృశ్చిక రాశివారికి నిన్నటి గందరగోళం, అశాంతి నుండి బయటపడి ఈ రోజు మీరు కొంచెం గంభీరంగా, ఆలోచనాత్మకంగా మారతారు. చంద్రుడు మీ 5వ ఇంట్లోకి, శని గ్రహమున్న మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇది మిమ్మల్ని మరింత లోతైన ఆలోచనల్లోకి తీసుకువెళ్తుంది. జీవితమంటే ఏమిటి, మన లక్ష్యాలు ఏమిటి అనే తాత్విక చింతన మీలో మొదలవుతుంది. మనసు కొంచెం బరువుగా, ఒంటరిగా అనిపించినా ఇది మీలోని పరిణతిని పెంచుతుంది. అనవసరమైన విషయాల నుండి దృష్టి మరల్చి ముఖ్యమైన వాటిపైనే ఆలోచించేలా చేస్తుంది. ఈ గ్రహస్థితి కారణంగా ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ భావాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడవచ్చు లేదా మీ భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశముంది. మాటల్లో కఠినత్వం లేకుండా ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించండి. శని ప్రభావం వల్ల సంబంధాల్లో కొంత దూరం లేదా నిరాశ ఎదురవ్వచ్చు. కాని ఇది తాత్కాలికమే. మీ బంధం యొక్క బలాన్ని పరీక్షించే సమయమిది. ఇక వివాహితుల జీవితంలో భాగస్వామి నుండి పూర్తి సహకారముంటుంది. 7వ ఇంట్లో శుక్రుడి బలం అలానే ఉంది కాబట్టి మీ మధ్య అన్యోన్యత బాగుంటుంది. కాని మీరు మీ ఆలోచనలో మునిగిపోయి భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. వారితో సమయం గడపండి. మీ మనసులోని మాటను పంచుకోండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిన్నటిలాగే జాగ్రత్తలు అవసరం. 8వ ఇంట్లో సూర్యుడు గురువుల కలయిక ఇంకా కొనసాగుతోంది. కాబట్టి అనుకోని ఖర్చులు,
ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రహస్య శత్రువుల నుండి లేదా అపవాదుల నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అయితే ఇదే గ్రహస్థితి మీకు వారసత్వ ఆస్తి లేదా ఇన్సూరెన్స్ వంటి వాటి ద్వారా ధన లాభాన్ని కూడా సూచిస్తోంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ హవా కొనసాగుతుంది. 10వ ఇంట్లో కుజుడి బల మీకు అపారమైన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీ పనిలో మిమ్మల్ని ఆపేవారుండరు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవని నిరూపిస్తారు. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు, ఫలితం తప్పక లభిస్తాయి. మీ మనస్సులో ఎన్ని ఆలోచనలు ఉన్నా పని దగ్గరికి వచ్చేసరికి మీరు పూర్తి ఏకాగ్రతతో ఉంటారు. మీలోని ఈ లక్షణమే మిమ్మల్ని విజేతిరాలకు చేరుస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా ముఖ్యమైనది. 5వ ఇంట్లో చంద్రుడు, శని కలవడం వల్ల చదువుపై పూర్తి సీరియస్నెస్ వస్తుంది. కష్టపడితేనే ఫలితం వస్తుందన్న సత్యాన్ని గ్రహిస్తారు. కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. మీ ఏకాగ్రతను పరీక్షించే రోజు ఇది. బద్ధకాన్ని జయిస్తే మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. మొత్తానికి ఈ రోజు మీ ఆలోచనలు లోతుగా ఉన్నప్పటికీ మీ కర్తవ్యాన్ని మాత్రం మరువకండి. మీ పనిమీదే దృష్టి పెట్టండి. విజయం మీ వెంటే ఉంటుంది. జూలై 17 గురువారం. ఈ రోజు కూడా మీ మానసిక స్థితి గంభీరంగా, పరిణతితో కూడుకుని ఉంటుంది. 5వ ఇంట్లో చంద్రుడు, శనితో కలిసి ప్రయాణిస్తున్నాడు. నిన్నటి అనుభవంతో ఈ రోజు మీరు పరిస్థితులను మరింత బాగా అర్థం చేసుకుని ప్రశాంతంగా వ్యవహరిస్తారు. మీ ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది సరైన రోజు. మీలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టడానికి ప్రయత్నించండి. కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాల్లో నిన్నటికంటే ఈ రోజు కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. వివాహితులు ఒకరికొకరు తోడుగా ఉంటూ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిస్తారు. 7వ ఇంట్లో శుక్రుడి అనుగ్రహం వల్ల దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమికులు కూడా తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. నెమ్మదిగా, ఓపికగా మాట్లాడటం వల్ల సంబంధాలు చక్కబడతాయి. పిల్లల విషయంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను తీసుకుంటారు. వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరి. 8వ ఇంట్లో ఉన్న సూర్యుడు, గురువుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అనుకోని ప్రయాణాలు, ఖర్చులు ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. అయితే గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన, జ్యోతిష్యం, యోగా వంటి గూఢమైన శాస్త్రాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. ఈ మార్గంలో ప్రయాణించడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో మీ విజయయాత్ర కొనసాగుతుంది. 10వ ఇంట్లో కుజుడికేతువుల కలయిక మిమ్మల్ని ఒక యోధుడిలా మారుస్తుంది. మీ పనిలో మీరు ఎంతో నిబద్ధతతో, పట్టుదలతో ఉంటారు. పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వ్యాపారస్తులు ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ పోటీదారులపై మీకు పైచేయి సాధిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటలకు, చేతలకు మధ్య ఉన్న సమన్వయం మీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. శని ప్రభావం వల్ల కలిగే బద్ధకాన్ని అధిగమించి చదువుపై దృష్టి సారిస్తారు. గురువు అనుగ్రహం వల్ల మీకు మీ గురువుల నుండి, పెద్దల నుండి మంచి సలహాలు, మార్గదర్శకత్వం లభిస్తాయి. ఇది మీ చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తంగా ఈ 3 రోజులు మీకు ఒక మిశ్రమ ఫలితాలనిస్తాయి. ఒకవైపు మానసిక ఆందోళన, బాధ్యతలు ఉన్నా, మరోవైపు వృత్తి జీవితంలో అద్భుతమైన విజయాలు, భాగస్వామితో బలమైన బంధం మీకు అండగా నిలుస్తాయి. మీలోని అంతర్గత శక్తిని నమ్మండి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. మీ రాశినాథుడైన కుజుడు మీకు అపారమైన శక్తిని ఇస్తున్నాడు. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించి ఈ రోజులను మీకు అనుకూలంగా మార్చుకోండి. అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీ రాశికి అధిపతి కుజుడు. ఆయన మీకు అపారమైన శక్తిని, ధైర్యాన్ని, పట్టుదలని ఇస్తాడు. అయితే కొన్నిసార్లు అదే శక్తివల్ల మీలో కొంచెం కోపం, ఆవేశం కూడా పెరుగుతాయి. ఈ గ్రహాల సంచారం వల్ల మీలో కలిగే చిన్న చిన్న ఇబ్బందులను, మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. ముఖ్యంగా ప్రతి మంగళవారం వీలు చూసుకుని దగ్గర్లో ఉన్న హనుమంతుడి గుడికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి ఒక 2 తమలపాకులు ఇచ్చి ఒక చిన్న ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఒకవేళ గుడికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే హనుమంతుడి పటం ముందు కూర్చుని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా వినండి లేదా మీకు వచ్చినంత వరకు చదవండి. ఇది మీలో ఉన్న అధిక శక్తిని, ఆవేశాన్ని నియంత్రించి మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఇక రెండోది, మీ రోజువారీ జీవితంలోనే కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం. మీ రాశినాథుడైన కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు. కాబట్టి మంగళవారం రోజున ఎర్రటి బట్టలు వేసుకోవడం లేదా కనీసం ఒక ఎర్రటి రుమాలు జేబులో ఉంచుకోవడం వల్ల మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీకు చేతనైనంతలో దానం చేయడం చాలా మంచిది. మంగళవారం నాడు పేదవాళ్లకు కందిపప్పు లేదా బెల్లంతో చేసిన పదార్థాలు దానం చేయండి. ఇది కూడా కుదరదనుకుంటే కోతులకు అరటిపళ్ళు లేదా శనగలు పెట్టండి.
వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించడం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగట్టినా కాసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. రోజూ కొద్దిసేపు నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీలోని నెగటివ్ ఎనర్జీ బయటకు పోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ పరిహారాలు అంటే ఏవో మాయలు మంత్రాలు కావు. ఇవి మన మనస్సుని ఒక మంచి విషయం మీద లగ్నం చేయడానికి, మనలో పాజిటివ్ ఆలోచనలను నింపడానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. కుజుడికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని కూడా తలచుకోవడం చాలా మంచిది. రోజూ స్నానం చేశాక ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని ఒక 11 సార్లు అనుకోండి చాలు. మీలో ఉన్న శక్తిని, పట్టుదలని మంచి పనుల కోసం వాడండి. అసలైన పరిహారం మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో మార్పు తీసుకురావడమే. మీరు ధైర్యంగా, నమ్మకంతో ఈ చిన్న చిన్న పనులు చేసి చూడండి. మీ కుటుంబ జీవితంలో మీరు చేసే పనిలో తప్పకుండా ఒక మంచి మార్పును గమనిస్తారు. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.